మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే, డైలీ వేజ్ తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలో సుమారు 65,000 మంది శానిటేషన్, వాటర్ సప్లై, ట్రాక్టర్స్ డ్రైవర్, ఎలక్ట్రిసిటీ, డంపింగ్ యార్డ్, పార్కుల నిర్వహణ తదితర విభాగాలలో పనిచేస్తున్నారని అన్నారు. పర్మనెంట్ కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటి ప్రభుత్వ సంక్షేమాలు కార్మికులకు రక్షణ సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. అనేక మంది కార్మికులు పనిచేస్తున్న సమయాలలో ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారని, రాత్రిపూట చేసే సమయాలలో అతివేగంగా వచ్చే వాహనాల కింద పడి ప్రమాదాల్లో మరణిస్తున్నారని, అటువంటి వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించడం లేదని అన్నారు. ప్రమాదాలలో మరణిస్తున్న కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసే లోపే కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అన్ని మున్సిపాలిటీలలో 8 గంటల పని విధానం, వివిధ భాగాలలో పనిచేస్తున్న వారి చదువు మరియు వృత్తి నైపుణ్యతను గుర్తించి జవాన్లుగా, డ్రైవర్లుగా, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27, 28 తేదీలలో అన్ని మున్సిపాలిటీల ముందు ధర్నా చేసి కమిషనర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, అక్టోబర్ 8న హైదరాబాద్ సిడిఎంఏ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆవుత సైదులు, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నాగేష్, నల్గొండ, హాలియా, చండూర్, మిర్యాలగూడ, చిట్యాల మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, మున్సిపల్ కార్మికులు పెరిక కృష్ణ, పేర్ల సంజీవ, కత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, సయ్యద్ హుసేన్, వెంకటయ్య, జానీ బాబా, కత్తుల కృష్ణవేణి, దాసరి లక్ష్మమ్మ, మేడి శోభ, నరేష్, కిషన్, లింగయ్య, నరసింహ, నాగరాజు, ఎల్లమ్మ, శ్రీనివాస్, రమేష్, సుగుణమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కార్మికులందరినీ ఆదాయం లేనటువంటి తండ్రి మన జిల్లాలో చాలా చిన్న మున్సిపాలిటీ. అక్కడ ఆదాయం లేదు. ఈరోజు 4 నెలలు 5 నెలలు పెండింగ్ ఉన్నాయి. 10 రోజులు సమ్మె చేశారు. అక్కడే టెంట్ వేసుకొని, అక్కడే వండుకొని, అక్కడే కూర్చొని 10 నెలల పాటు అక్కడే కూర్చొని 10 రోజులు అక్కడే కూర్చొని ఇస్తే 2 నెలల జీతాలు ఇస్తారు. ఇదే కలెక్టర్ గారు చెప్పారు, మేము ఇస్తామని చెప్పారు. పెండింగ్ పెట్టాడు. ఇప్పుడు బడ్జెట్ కూడా లేదని చెప్తున్నారు. వాళ్ళకి ఆదాయం ఇంటి పని కూడా వసూలు కావట్లేదని చెప్తున్నారు. ఈ రకంగా మున్సిపాలిటీల వాళ్ళు లేదా పాలక వర్గం కావచ్చు, లేదా కమిషనర్ కావచ్చు, మనల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం సరైనది కాదు. మన వేతనాలు మనకి ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ డిమాండ్స్ అన్నిటి మీద కూడా ఇప్పటికీ మన రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోతే పెరిగేది కాదు. అంతేకాదు, ఇప్పుడు మీరు చెప్పినారు కదా, చాలా మున్సిపాలిటీలలో మనకి ఇచ్చేటువంటి గ్లౌజులు లేవు, లేదా జాకెట్లు లేవు, లేదంటే ఈరోజు సబ్బులు, నూనెలు, బట్టలు కూడా ఇవాళ ఇవన్నీ 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్. ఏమి ఇస్తున్నారంటే డ్యూటీ పోతున్నారో లేదా ఇన్స్పెక్టర్లు, జవాన్ల నుంచి డ్యూటీ రావట్లే, మీరు ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఈరోజు అటువంటి కనికరం కూడా లేదు. మన చండూరులో ఒక సంఘటన, ఈరోజు మన వాళ్ళు 5 బోనాల పండుగ ఉందని పోయారు. బోనాల పండుగ ఉందని పోతే ఈరోజు అక్కడ ఉన్న జవాన్ అని చెప్పిండో డ్యూటీకి రాలేదు సార్ అని చెప్పిండు. డ్యూటీకి రాలేదు జవాన్ చెప్పిపోయి, జవాన్ చెప్పిపోతే కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్కి వచ్చింది. కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్కి వస్తే డ్యూటీలో ఉన్నారని చెప్పేసి 15 రోజుల పాటు సస్పెండ్ చేయాలని చెప్పారు. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. వాళ్ళు పోయింది జవాన్కి అడిగి జవాన్కి చెప్పిపోయారు, బోనాల పండుగ ఉందని పోయారు. ఆ పూట ఒక్క పూటనే పోయారు. కానీ నన్ను సస్పెండ్ చేయడం కాదంటే నాకు రిపోర్ట్ ఇది వచ్చింది, ప్రిన్సిపల్ జవాన్ నుంచి వచ్చింది, కమిషనర్ నుంచి వచ్చిందని చెప్పుకుంటున్నాను. అంటే ఏదైనా అత్యవసరమైన అన్నిటితో పాటు
ఈరోజు ఏవైతే మనం డిమాండ్లలో ఈరోజు మీరు ఇప్పటికే చెప్పారు, చాలామంది స్కిల్ ఉండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈరోజు కంప్యూటర్ ఆపరేటర్ మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు, జవాన్లుగా పోయే అవకాశం ఉంది, లేదంటే ఇతర వాటర్మెన్గా పోయే అవకాశాలు ఉన్నాయి, లేదా ఇతర వృత్తి ఆధారంగా పనులు ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ప్రమోషన్ల కాడ కూడా ఇప్పుడు కొంతమంది వాళ్ళకు రెగ్యులరైజ్ లేని వాళ్ళందరి నుంచి వాడుకుంటున్నారు. వాడుకొని చెప్తున్నారు, మళ్ళీ ఈరోజు మన మధ్యనే సంవత్సరం 2 సంవత్సరాలు పని చేయించుకొని మళ్ళీ మీరు ఆ పనికి ఇవ్వదని చెప్పేసి ఒక అలవాటు పడిన పనికి మళ్ళీ ఇంకో రకమైనటువంటి పని చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల మనలోనే ఐక్యత దెబ్బతింటుంది. మనలో ఐక్యత దెబ్బతిని ఈరోజు నీకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ ఇప్పుడు వచ్చి మురికికాలను ఎందుకు తీయరని మీరంటారో, ఆయనను చేయలేను సార్ 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మళ్ళీ ఆయన ఏమైనా ఇట్లాంటి శాశ్వతమైనటువంటి పనులలో శాశ్వత ఉద్యోగుల్ని నియమించాలి, ఖాళీలను భర్తీ చేయాలి. ఈరోజు తాత్కాలిక కార్మికులతో వాడుకోవడం కాదు, దానికి పర్మనెంట్ అయిన సిస్టమ్ తీసుకురావాలని చెప్పేసి రైతుల్లో మనం రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ పెట్టామనేది జరుగుతూ ఉంది. మన చిట్యాల్లో పెద్ద సంఘటన, ఆ సంఘటన ఏంటి, ఈరోజు కార్మికులందరికీ స్కిల్ ప్రమోషన్ల నుండి ఈరోజు కేటగిరీ వైజ్గా జీతాలు పెంచితే అక్కడ పారిశుద్ధ కార్మికులకు కూడా జీతాలు పెంచాలని చెప్పి చర్చ వచ్చింది. మరి పారిశుద్ధ కార్మికులు ఒకే వేతనం ఉందా అంటే ఒకే వేతనం రాక వ్యత్యాసాలు వచ్చినాయి. అక్కడ మన